శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యమైన అంశం మనం సంబంధాల్లో మాధుర్యం. సంబంధాల్లో మాధుర్యంగా ఎలా సత్సంబంధాల్ని ఏర్పరచుకోవాలి. ఈరోజు సంబంధాలు ఎలా ఉన్నాయి మనందరికీ కూడా అర్థమయ్యే విషయమే. ప్రతి ఇంట ప్రతి ఒక్క సంబంధాల్లో వ్యవహారిక జీవితంలో ఏవో ఒక చిన్న ఎన్నో రకాలుగా మనం వింటూనే ఉంటున్నాం. ఎంత రక్త సంబంధికులైనా పరస్పర సంబంధికులైనా కొన్ని చిన్న పెద్ద విషయాలు వింటూనే ఉంటాం. ఇవన్నిట్లో పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా అంటే సంబంధాలు, రిలేషన్ అంటేనే ఒక కమ్యూనికేషన్. ఇది ఎన్నో రకాలుగా ఉండొచ్చు. ఆఫీస్లో బాస్తో ఉండొచ్చు, వ్యాపారి బిజినెస్ మ్యాన్తో, క్లయింట్తో కలిపి ఉండొచ్చు, కొన్ని రకాలుగా గురువు శిష్యుల సంబంధాల్లో ఉండొచ్చు, తల్లి బిడ్డల సంబంధంలో, భార్యాభర్తల మధ్యలో, రకరకాలుగా సంబంధాల మధ్య మనం ఎలా సత్సంబంధాలని ఏర్పరచుకోవాలి, సంతోషకరమైన ఒక సుఖప్రదమైన ఇంటింట స్వర్గంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ ఆధ్యాత్మిక చింతన ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఈరోజు ముఖ్యంగా రిలేషన్, కమ్యూనికేషన్ గ్యాప్, డిస్టెన్స్, ఎందుకు ఇంతగా డిస్టెన్స్ పెరుగుతూ ఉంది అంటే ముఖ్యంగా ఆలోచనలు. సంబంధం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం కార్యవ్యవహారాల్లోనే కాకుండా ముఖ్యంగా సంబంధం తయారయ్యేదే మన ఆలోచనలో వచ్చేటువంటి భావనాత్మకమైన ఒక వైబ్రేషన్స్. మనం ఎదుట వ్యక్తి పట్ల ఏ రకంగా ఉంటామో, ఏ రకమైన విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటామో, మనం ఏ రకమైన గుణాన్ని ఇస్తూ ఉంటామో ఆ రకంగానే మనకి ఎదుట వ్యక్తి నుంచి అందుతూ ఉంటుంది. దాంతోటే ఏర్పడుతుంది సంబంధం. కనుక ఎదుట వ్యక్తితో ఉండేటువంటి ఆలోచన మనోభావాల యొక్క సంబంధం మనకి బాహ్య రూపంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. మొదట మన ఆలోచనలో ఎలా ఉండాలి, ఎంత సాత్వికంగా మనం ప్రేమ ఆప్యాయంగా స్నేహిగా ఉంటామో, దయా హృదయంతో మన పరివారం అని పూర్తి బ్రాడ్ మైండ్తో, అన్కండిషనల్ లవ్ ముఖ్యంగా సంబంధాల్లో ఎప్పుడైతే ఉంటుందో ఆ సంబంధం ప్రాపర్గా ఉంటుంది. రిలేషన్షిప్ ప్రాపర్గా ఉండాలి అంటే ముఖ్యంగా మన కమ్యూనికేషన్, ఇంటర్నల్లీ ఆలోచన వైబ్రేషన్స్ కూడా మనం అటెన్షన్ పెట్టవలసిన విషయం. మనం పలానా వాళ్ళ కోసం నేను ఇంతగా చేశాను, వాళ్ళ కోసం ఇంతగా వాళ్ళు కష్టపడ్డాను, వాళ్ళు ఇంత పెద్దగా చేశాను, వాళ్ళ గురించి ఇన్ని రకాలుగా నేను చదివించాను, మరియు కష్టపడ్డాను, ఖర్చు పెట్టాను, ఇంతగా చేశాను వాళ్ళ గురించి అని మనం బాహ్యంగా కార్యవ్యవహారాల్లోనే ఆలోచిస్తాం. కాబట్టి క్రియాకర్మలోనే కాకుండా ఆలోచనలో మనం ఏమిస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. మనం ఏది ఇస్తామో అదే తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళతో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని చూడాలి, పట్టించుకోవాలి, ప్రేమ చేయాలి, కేర్ చేయాలి అని చిన్నవాళ్ళు అనుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు బాగా ఏజ్డ్ అయ్యాక వృద్ధాప్యంలో చిన్నవాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. కనుక ఈ సంబంధాల్లో మాధుర్యం ఎప్పుడు వస్తుంది అంటారు? కనుక మనం దీనికోసం ఫస్ట్ అంతర్గతంగా మనలో నడిపించేటువంటి ఆంతరిక శక్తి, ఆత్మ యొక్క చింతన చేయడంలోనే ఆధ్యాత్మిక చింతన. మనం ఎవరు, మనందరం యొక్క ఒక కుటుంబం, పరివారం. మరి మన పరివారం అందరికీ కూడా మూలాధారుడు ఎవరు అనే బేసిక్ నాలెడ్జ్ని ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో, ఈ జ్ఞానం ఆధారంతో మంచి ఆధ్యాత్మిక చింతనతో పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఆలోచనలో వస్తాయి. ఏదైనా మోటా చిన్న విషయాలు, పరస్పరిక భేదాభిప్రాయాలు వచ్చినా కానీ మనం వాటిని సర్దుబాటు చేసుకునేటువంటి సహనం అనండి,
ఓర్పు అనండి, మరియు ప్రేమ. ప్రేమ ఉంటే ఏ విషయమైనా సరే మనకి వాళ్ళ పట్ల ఏది తప్పు అనిపించదు. నిజంగా ప్రేమ అనేది ఒక్కటి మనం అన్నిటినీ మైమర్పిస్తుంది. ఇప్పుడు తల్లికి తండ్రికి పిల్లాడిని బయట వాళ్ళంతా చాలా మీ పిల్లాడు క్రూరుడు, మూర్ఖుడు అని ఎంత చెప్పినా కానీ తన తల్లిదండ్రులకు మాత్రం పిల్లల విషయంలో తమకి గొప్పవాళ్ళుగానే అనిపిస్తారు. ఎందుకు? అక్కడ ఏం అడ్డం వస్తుంది? వాళ్ళ పట్ల ఉన్న మమకారం, ప్రేమ. ఆ సంబంధంలో వాళ్ళకి ఏది తప్పుగా అనిపించదు, శుభభావన ఉంటుంది. లేదులే, నా కొడుకు రేపైనా మారుతాడు, భవిష్యత్తు అయినా మంచిగా మారుతాడు, ఇప్పుడు ఇలా ఉన్నా కానీ తెలుసుకుంటాడు, మంచిగానే ఉంటాడు అనే ఒక శుభభావనలో వాళ్ళకి హద్దు ఉండదు. ఎందుకంటే తమ పిల్లాడు, తమ సంబంధం, అక్కడ తండ్రి కొడుకుల సంబంధం అలాంటిది, తమ కుటుంబం. అలాగే పరస్పరిక సంబంధంలో కూడా అందరం మన వాళ్ళు, మన అనే స్నేహం ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడే లోటుపాట్లన్నీ కూడా కనిపిస్తాయి. ఎప్పుడైతే మన అనుకుంటామో అది ఎన్ని లోటుపాట్లు ఉన్నా కానీ వాటిని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం ఒక ఆత్మీయ ప్రేమతో. కనుక సంబంధాల మధ్యలో, రిలేషన్లో కావాల్సింది ప్రేమ. అది కూడా ఎలాంటిది? నిస్వార్థమైంది. ఎప్పుడు వస్తుంది? ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మచింతనతో. శారీరకంగా, భౌతికంగా, బాహ్యంగా ఆలోచించిన రోజులు మనకి తప్పనిసరిగా మనలో ఉన్న బలహీన సంస్కారాల ఆధారంతో ఈ పొరపాట్లు, మిస్టేక్స్, డిస్టర్బెన్స్, కొన్ని పోట్లాటలు, జగడాలు, డివోటీస్, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ బాడీ కాన్షియస్తో. కనుక భగవంతుడు అందుకే ఈ సమయంలో ఫస్ట్ మీరు తమని అంతర్గతంగా ఉన్న ఆత్మచింతన, డీప్ రియలైజేషన్, అంతర్ముఖిగా కండి అంటున్నారు. అంతర్ముఖి సదా సుఖి, బాహ్యముఖి సదా దుఃఖి అంటారు. అంతర్ముఖి అంటే ఆ రోజుల్లో ఏదైనా సాధన చేయాలంటే గృహస్థ వాతావరణానికి చాలా దూరంగా అడవిలో ఒక గుహలో వెళ్ళి సాధన చేసేవారు. ఇక్కడ వాస్తవానికి మనం ఇప్పుడు సంబంధాల మధ్యలో ఉన్నాం. మరి అన్ని రకాల రిలేషన్స్ని ఆఫీస్ ఫీల్డ్లో అనండి, మనకంటే పైన యజమాని వాళ్ళతో, ఫ్రెండ్ సర్కిల్లో, సొసైటీలో, ఫ్యామిలీలో, అందరిలో కూడా మనం రిలేషన్ మెయింటైన్ చేస్తూ కూడా సంబంధాల్లో మరి ఎలా ప్రాపర్గా ఉండాలి, ఎప్పుడు కూడా మనం సదాకాలిక సుఖప్రదమైన జీవితాన్ని గడపాలి అనుకుంటే మనం అంతర్గతంగా గుహలో వెళ్ళాలి. అంటే అంతర్గతంగా దాగి ఉన్న గుప్తమైన శక్తి ఆత్మ. పరస్పరంలో ప్రతి ఒక్కరిలో, శరీరంలో కూడా నడిపించేది అతి సూక్ష్మమైన జ్యోతి స్వరూపం. ఆ ఒరిజినల్ స్టేజ్లో ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలో ఆత్మని చూసే దృష్టికోణంతో ఒరిజినల్ స్టేజ్లో చూస్తే వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరిలో మంచి గుణాలంటూ ఉన్నాయి. ప్రతి వ్యక్తిలో కూడా ఒక మంచి గుణాలంటూ ఉన్నాయి. ఆ గుణాలని చూసేటువంటి దృష్టికోణం తెచ్చుకుంటే, ఆ ఒరిజినల్ దృష్టితో చూస్తే మనకి వాళ్ళల్లో లోపాలు, తప్పులు అవన్నీ కూడా మనకి ఏమీ కనిపించవు. అది బాడీ కాన్షియస్తో బాహ్యపరమైన దైహిక దృష్టితోటే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒరిజినల్గా వాళ్ళు చాలా మంచి వాళ్ళే అనే ఒరిజినల్ దృష్టితో చూస్తే మనకి ఈజీగా, లైట్గా తీసుకోగలుగుతాం. ఈజీ గోయింగ్తో మన స్వభావ సంస్కారాల్లో కలుపుకుపోతూ మధుర స్వభావంతో అందరితో రమణీయంగా మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలుగుతాం. కనుక ఈ రిలేషన్లో డిస్టెన్స్ ఇవన్నీ కూడా ఏదైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ రావడానికి కారణం మన అంతర్గతంగా కొంచెం మన గురించి మనం సెల్ఫ్ రియలైజేషన్ కూడా కావాలి. సెల్ఫ్ రియలైజేషన్ అంటే నేను ఎలా ఉన్నాను, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు అని ఒక్కొక్క అంగుళీ చూపిస్తున్నాం. కానీ మిగతాయన్నీ మన వైపు చూపిస్తున్నాయి కదా. మనలో కూడా ఎన్ని ఉన్నాయి, మనలో ఎలాంటి అవలక్షణం వాళ్ళకి బాధ అనిపిస్తుంది, వాళ్ళకి దుఃఖాన్ని ఇచ్చింది, మనకు తెలియకుండా కూడా మనం జరుగుతున్న మన ఆలోచన వైబ్స్ వాళ్ళకి ఏ రకంగా క్లాష్ ఇచ్చింది అనేది కూడా మనం ఇందులో చాలా గమనించుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ రకంగా ఒక ఉదాహరణ మూర్తిగా చూడాలంటే ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా ఫౌండర్ దాదా లేఖరాజ్ ఆయన యొక్క లౌకిక జీవితంలో కూడా ఆయన వ్యవహారిక జీవితంలో చాలా ఆకర్షణీయంగా ఆయన వ్యక్తిత్వం ఉండేది.
ఆయన ఫీల్డ్లో వ్యాపార వ్యవహారాల్లో కూడా కొన్ని ఉదాహరణలు చూశాను అని చెప్తారు. ఆయన రోజుల్లో బిజినెస్ ఫీల్డ్లో వజ్రాల వ్యాపారి కనుక కొన్ని ఆర్డర్స్ ఇచ్చిన కారణంగా జ్యువెలరీస్ యొక్క కనెక్షన్లో అయినా పెద్ద పెద్ద ఇంటి పరివారాలకి వెళ్ళవలసి వచ్చేది. రాజా పరివారంలో పెద్ద పెద్ద కుటుంబాల్లో అయినా ఉదాహరణ చూశాను అంటారు. 20 మంది జాయింట్ ఫ్యామిలీస్ కలిసి ఎంతో మంచి స్వర్గంలో వాళ్ళ జీవితం ఉండేది అంటారు. అంటే ఆ రోజుల్లో పూర్వకాలంలో కూడా మనం ఎంతోమంది కుటుంబాలు చూసాం. కానీ ఈరోజు ఒక్కరితోటే అడ్జస్ట్ కావడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకు ఇంతగా హద్దు లిమిట్ బుద్ధి అయిపోయింది అంటే స్వార్థం, సెల్ఫిష్ ఎక్కువైపోయింది. నా వరకు నేను మంచిగా ఉండాలి, నా వరకు నేను చక్కబెట్టుకోవాలి, నాకు నేను మంచిగా ఉండాలి అనే కొంచెం ఒక సెల్ఫిష్ స్వార్థ బుద్ధి కారణంగా హద్దు లిమిట్ బుద్ధితో చిన్న విషయానికి తొందరగా చిన్నబుచ్చుకుంటూ ఉంటాం. చూడండి, చిన్నబుచ్చుకున్నారు అంటారు. అంటే మనసు ఎంత చిన్నగా చేసుకుంటామో, హద్దు పెట్టుకుంటామో, ప్రతి చిన్న విషయానికి తొందరగా అప్సెట్ అయిపోతూ ఉంటాం. ఇంకా అలిగిపోవడం అనేది, చిటుపెట్లాడడం, ఇరిటేట్ అవ్వడం, పిల్లల మీద అన్ని రకాలుగా మనం కమ్యూనికేషన్లో, సంబంధాల్లో డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, పతి పత్ని సంబంధాల్లో ఉమెన్ అండ్ మెన్స్లో కూడా ఎలాంటి యొక్క అవగాహన లేని కారణంగా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తూ ఉంటుంది. చూడండి, పత్ని తన విషయాన్ని చెప్తూ ఉంటుంది. పిల్లలు నేను ఎంత చెబుతున్నా వినట్లేదు, ఎగ్జామ్ టైము, టీవీలు చూస్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారు, సరిగా నా మాట అసలు వినట్లేదు అని వాళ్ళ గురించి కొంచెం చెబుతూ ఉంటుంది. ఏదో విషయాన్ని తను కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది భర్తతో. కానీ హస్బెండ్ ఆ విషయాన్ని సరిగా వినకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ బిజీగా ఏదో కొద్దిగా ఎక్కడో కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఫోన్లో ఉండిపోయిన కారణంగా తన విషయాన్ని కమ్యూనికేట్ వింటానులే, సరేలే, ఓకే, చూద్దాం అని అనడంలో తన మనసులో ఏమనిపిస్తుంది అప్పుడు? అదిగో నా విషయాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు, అందుకే ఈ విధంగా మనకి వస్తున్నాయి, ఎందుకు సరిగా అటెన్షన్ పెట్టట్లేదు, నా విషయాన్ని వినట్లేదు అని ఏదో ఒక చిన్న చిన్న విషయాల్లోనే ఇలా కట్ అయిపోతూ ఉంటాయి సంబంధాలు. అంటే మన కమ్యూనికేషన్, యు మన అండర్స్టాండింగ్, ఈ మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్. మనలో ఎప్పుడైతే ఆలోచన, మనోభావాలు ఒకరికొకరు అర్థం చేసుకునేటువంటి అవగాహన ఉంటుందో రిలేషన్స్లో ప్రాపర్గా మనం ఎప్పటికీ ఈజీగా మెయింటైన్ చేసుకోగలుగుతాం. అంటే ఒకసారి ఏం జరిగిందంటే, వ్యవహారంలో రోజు షాప్లో ఉంటూ ఉండగా ఆయన డైమండ్స్ చెక్ చేస్తూ ఉండేవారు. ఆయన స్నేహితుడు వచ్చారు. ఆయన ఎప్పుడూ జీవితంలో నారాజ్ కాలేదు, ఎవరిని నారాజ్ చేయలేదు. అలా ఆయన ఎవరినైనా సరే మనసుని బాధ పెట్టడం చూడలేదు అన్నమాట ఆయన. అలా ఆయన స్నేహితుడు ఆయన షాప్లో, దుకాణంలో ఉండగా చిన్న మనవడిని, పిల్లల్ని తీసుకుని వచ్చారన్నమాట. అయితే వచ్చారు, వెళ్ళారు, అంతా అయిపోయింది. ఆ రాత్రి ప్రతిరోజు ఆయన డైమండ్స్ లెక్క పెట్టుకుని మళ్ళీ చెక్ చేసుకునేవారు. కొన్ని డైమండ్స్ తక్కువ పడ్డాయి. ఎందుకు తక్కువ పడ్డాయి అని ఆయన డే అంతటిని చెక్ చేసుకున్నారు. ఇవాళ రోజంతట్లో ఎవరు వచ్చారు, ఎందుకు ఇలా అయింది, పిల్లలు వచ్చారా, ఏమైనా అటు ఇటు అయ్యారా అనుకున్నారు. కానీ ఆయన వర్కర్స్ మీద కూడా ఎప్పుడు అనుమాన సహితంగా కూడా ఆలోచించలేరు. ఆయన వర్కర్స్ మీద కూడా ఎంత విశ్వాసపూర్వకంగా, నమ్మకంగా ఉండేవారో ఆయనతో పనిచేసే వర్కర్స్ కూడా అంత విశ్వాసంగా ఉండేవారు. అలా ఆయన ఆలోచించగా, అచ్చా ఈరోజు నా స్నేహితుడు వచ్చాడు కదా అని స్నేహితుడి మీద కూడా ఏమీ అనుమానించలేరు. స్నేహితుడితో పాటు వచ్చిన ఆ పిల్లాడిని గుర్తు చేసుకున్నారు. అచ్చా చిన్న పిల్లాడు వచ్చాడు కదా, ఆ పిల్లాడికి తెలియదు కదా, ఏదో ఆట వస్తువులని తీసుకుని వెళ్ళుండొచ్చు అని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. అయితే నెక్స్ట్ డే వాళ్ళ స్నేహితుడు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన డైరెక్ట్గా వెళ్ళి, నీ మనవని తీసుకొచ్చావు కదా, పిలువు ఒకసారి అని అలా కోపంగా, దురుసుతనంగా కూడా ఏమాత్రం మాట్లాడలేదు. నిన్న వచ్చావు కదా, అనుకోకుండా కలిశారు, కానీ నిన్న చిన్న పిల్లాడు వచ్చాడు కదా, నేను స్వీట్ లడ్డు ఇవ్వాల్సింది మర్చిపోయాను, అందుకని ఈరోజు మిఠాయి తీసుకుని వచ్చాను, పిల్లాన్ని పిలవండి అన్నట్ట. అయితే ఆ పిల్లాన్ని పిలిచారు. పిల్లాన్ని పిలవగానే దాదా లేఖరాజు ఏమన్నారంటే, నిన్న నువ్వు షాప్కి వచ్చావు కదా,
దుకాణంలో నీకు ఏం మంచిగా అనిపించినాయి అంటే, చాలా మంచిగా మిలమిల మెరిసే డైమండ్స్ వజ్రాలు ఉన్నాయి అక్కడ, బాగున్నాయి, నేను ఒక ఆడుకుందామని తెచ్చుకున్నాను అని చెప్తాడు. అవునా, అయితే తీసుకురా అంటే లోపలికి వెళ్ళి తీసుకొస్తాడు. అప్పటి వరకు కూడా ఆ స్నేహితుడికి ఈ దుకాణం నుంచి ఈ డైమండ్స్ తీసుకొచ్చాడు అనేది పాపం పిల్లాడు కూడా తెలియదు ఆ స్నేహితుడికి. ఆయన అంత యుక్తిగా మనసుని నొప్పించకుండా ఆయన మనవడు ఏదైతే తీసుకువెళ్ళాడో ఆ వజ్రాన్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ వాపస్ తెచ్చుకున్నారు. అక్కడ ఎవరిని బాధ పెట్టలేదు. అలా ఆయన వ్యక్తిత్వంలో చాలా యుక్తిగా ఉపాయంతో సంబంధాల్లో ఎప్పుడైతే మనం ఎవరిని మనసు నొప్పించకుండా మసులుకుంటామో మన యొక్క రిలేషన్స్లో ఆటోమేటిక్గా సంబంధాల్లో మాధుర్యం ఏర్పడుతుంది. ఒక రమణీయకత మధుర స్వభావంతో ఎవరి మనసునైనా గెలవగలుగుతాం, అందరి మనసులో స్థానాన్ని పొందగలుగుతాం, అందరినీ మనవారిగా చేసుకోగలుగుతాం. కనుక పరమాత్మ చెప్పేది కూడా ఈ జ్ఞానం ఆధారంతో, ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతో మనం ఎలాంటి సమయంలో ఎక్కడ ఎలాంటి కార్యకలాపాల్లో ఉంటూ కూడా అన్నీ చక్కబెట్టుకుంటూ మన సంబంధ బాంధవ్యాల్లో ఒక మధురత స్వభావం రమణీయకమైన గుణాన్ని అలవర్చుకుంటూ, అవి ఎలా అలవర్చుకోగలుగుతామంటే ప్రతిరోజు వినే మన ఆధ్యాత్మిక చింతన సాధనతో ఆటోమేటిక్గా మనలో మనకే మార్పు వస్తుంది. మనం ఎలా మారేమనేది మనకే వండర్ అనిపిస్తుంది. ఇలా పరస్పరంలో ఎన్నో కుటుంబాలు చాలామంది ఉదాహరణగా ఈరోజు ఎగ్జాంపుల్స్ ఉన్నారు. వాళ్ళకి ఎంతోమంది కోపంతో, కొన్ని రకాల మనస్పర్ధలతో, ఎంతో ఎప్పుడు చిట్టుపట్లాడుతూ ఏదో ఒక గొడవలతో అశాంతిగా ఉన్న వాతావరణం ఈరోజు చాలా ప్రశాంతంగా సుఖశాంతులతో అందరూ ఒకే సలహాతో, ఒకే రకమైన ఈశ్వరీ నియమాలతో, ఒకే స్వభావ సంస్కారాల్ని తయారు చేసుకుంటూ అలాంటి ఏకైక సంస్థ మనకిక్కడ భగవంతుడు దీని ద్వారా ఆధ్యాత్మిక చింతన ద్వారా నేర్పిస్తున్నారు. కనుక ఈ రాజయోగ అభ్యాసం ద్వారా మనకి ఈ ఆధ్యాత్మికంగా అంతర్గతంగా ఉన్న ఆత్మచింతనతో మన అంతర్గతంగా ఉన్న సహజ గుణాల్ని కూడా జాగృతి చేసుకోగలుగుతాం. ప్రతి ఒక్కరిలో ఒక సహజమైన 7 గుణాలంటూ ఉన్నాయి. ఎలా అయితే కొందరిలో ప్రేమని, కొంతమందిలో దయాగుణమని, కొంతమందిలో ఒక మంచిగా అందరితో కలుపుకుపోయే రమణీయకమైన నవ్విస్తూ ఉండేటువంటి విశేషతని రకరకాలుగా ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరిలో ఒక మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగృతి చేసేదే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. అయితే ప్రతి ఒక్కరిలో 7 గుణాలు ఏంటంటే మనలో ముఖ్యంగా మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రతిరోజు రియలైజేషన్ కావాల్సింది. ఉదయాన్నే లేస్తూనే ఒక 5 నిమిషాలు మనలో ఈ 7 గుణాలని సహజ లక్షణాలని జాగృతి చేసుకుంటామో మనలో చాలా మార్పు అనేది వస్తుంది. ఆ ఒరిజినల్ స్వభావ సంస్కారాలతో ప్రతి ఒక్కరితో మనం వ్యవహారిక జీవితంలో రాగలుగుతాం. అయితే మొదటిది జ్ఞానం, వివేకం, సద్వివేకం అంటూ ప్రతి ఒక్కరిలో ఉంది. అది ఇక్కడ ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే కొంచెం యాడ్ చేస్తామో ఇంకా ఎన్లైట్మెంట్ వస్తుంది మనలో. ఎక్కడ ఏ సమయ సందర్భాల్లో ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి అనే జ్ఞానం మన బుద్ధి వికసింపచేస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం ఎంత వింటూ ఉంటామో ఫిజికల్ పార్ట్లో కూడా మన బ్రెయిన్ షార్ప్నెస్ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వాలిటీ శాంతి. శాంతి కోసం ఈరోజు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. ఇది మార్కెట్లో దొరికే వస్తువు కాదు కదా, ఇది ప్రతి ఒక్కరిలో సహజంగా మన అంతర్గతంగా ఉంది. ఎప్పుడైతే తమని ఒరిజినల్గా సోల్ కాన్షియస్ స్టేజ్లో ఆత్మ అనే విషయాన్ని గుర్తిస్తామో ఈ శాంతి యొక్క గుణాన్ని కూడా జాగృతి చేయగలుగుతాం. ఇది ఫిజికల్ పార్ట్లో లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, బ్రీతింగ్ సిస్టమ్ రిలాక్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మన యొక్క సహజ గుణం ప్రేమ. ఇది హార్ట్ సిస్టమ్ రిలాక్స్ చేస్తుంది. ఆత్మీయ ప్రేమ ఏదో శారీరక భౌతిక హద్దు ప్రేమ స్వార్థపూరితమైనది కాదు, అన్కండిషనల్ లవ్, ఆత్మీయ ప్రేమ. దీంతో మనం అందరి హృదయాల్లో స్థానాన్ని పొందగలుగుతాం. తర్వాత నెక్స్ట్ హ్యాపీనెస్, ఖుషి. ఖుషి చేసి ఖురాక్ నహి అంటారు, సంతోషం లాంటి భోజనమే లేదు. కాబట్టి ఆ సంతోషం లభించేది ఎప్పుడు? ఎవరైనా మీకు పంచపక్ష పర్వణాలు భోజనం పెట్టారు కానీ మనసు ఖుషి లేకపోతే ఏం లాభం? మీకు ఒక 2000 ఖరీదు చేసేటువంటి 5 స్టార్ హోటల్లో భోజనం
ప్లేట్ తినిపించినా కానీ లాస్ట్ మూమెంట్లో ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, మనం అంత టేస్టీగా అన్ని రకాల వెరైటీస్తో తిన్నదంతా మర్చిపోతాం. ఆ లాస్ట్లో ఒక మాటని పట్టుకుని అప్సెట్ అయ్యి మళ్ళీ రిలేషన్స్లో గ్యాప్ అయిపోతూ ఉంటుంది. కనుక ముఖ్యంగా సంతోషం అనేది హ్యాపీనెస్ స్టమక్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది డైజెషన్ సిస్టమ్ రిలాక్స్ చేస్తుంది, జీర్ణకోశ మీద ఎఫెక్ట్ పడుతుంది. రాళ్ళు తిన్నా అరుపుకోగలుగుతారు అంటారు. కనుక ఆకలి ఉంది అంటే సంతోషంగా ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా, మరి మనసు బాగాలేదు అంటే ఆకలి కూడా ఉండదు, తినబుద్ధి కావట్లేదు అంటారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ తర్వాత క్వాలిటీ ప్యూరిటీ ఆర్ పీస్ ప్రాస్పెరిటీ అంటారు. పవిత్రత అనే జనని ఎక్కడుందో సుఖశాంతి బిడ్డలు అక్కడ ఉంటాయి. ఇండియా ఈజ్ మై కంట్రీ, ప్యూరిటీ ఆర్ పీస్ ప్రాస్పెరిటీ అన్నాం కదా. మన భరతఖండం ఎప్పుడైతే పవిత్రంగా ఉండేదో సుఖశాంతులతో భరిపూరిగా ఉండేది. కనుక అలా మన యొక్క మనోభావాలు ఎంత శుద్ధంగా పవిత్రంగా ఉంటాయో అప్పుడు మనం చుట్టూ వాతావరణం, ప్రకృతి అందరితో కూడా సంతోషకరంగా సుఖశాంతి జీవితాన్ని గడపగలుగుతాం. ఇది పంచేంద్రియాల మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే మన కళ్ళు, ముక్కు, చెవి ఏది చెయ్యాలో అవే చేస్తూ పవిత్ర కార్యాలు చేయడానికి తోడ్పడతాయి. ఈరోజు చూడండి, న్యూస్ పేపర్ చూసినా, టీవీ ఆన్ చేసినా ఏముంది? అత్యాచారాలు, భ్రష్టాచారాలు, దుష్టాచారాలు. అంటే సంబంధ బాంధవ్యాల్లో, కమ్యూనికేషన్ గ్యాప్లో ఇలాంటి కర్మేంద్రియాలకు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయ్యి కామ్, క్రోధ్, లోభ్, అహంకార్, ఈర్ష ఈ మనోవికారాల ఆధారంతో మనం పంచేంద్రియాలు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతున్నాయి. కనుక ఎంత మనం పవిత్ర శుద్ధ ఆత్మని అని అనుభూతి చేసుకుంటామో మన పంచేంద్రియాలు పరిశుద్ధమైన కార్యాలకి తోడ్పడతాయి. తర్వాత నెక్స్ట్ క్వాలిటీ విల్ పవర్ అంటే మనలో ఒక శక్తి అంటూ ఉంది, ఎనర్జీ. అది బోన్స్ స్ట్రెంగ్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇంటర్నల్లీ స్ట్రెంగ్త్ చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. ప్రతి ఒక్కరిలో ఒక శక్తి అంటూ ఉంది, ఎంతైనా మనం చేయగలుగుతాం. తర్వాత నెక్స్ట్ బ్లిస్, ఆనందం. ఇది హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైతే ఈ 7 సహజ గుణాలని కూడా ప్రతిరోజు రియలైజ్ అవుతామో, ఆత్మ పరిశోధన చేసుకుంటామో, ఆటోమేటిక్గా మన యొక్క అంతర్గతమైన ఆలోచనలో, వ్యవహారంలో, గుణాల్లో మార్పు వచ్చిన కారణంగా సంబంధాల్లో కూడా మనం అన్ని రకాల విషయాల్లో మధుర రమణీయమైన స్వభావంతో కలుపుకుంటూ అన్నీ నిలబెట్టుకోగలుగుతాం. కనుక మనం ప్రతి ఒక్కరికి ఈరోజు ఇలాంటి ఆధ్యాత్మిక చింతన ఆధారంతో ఇంటింటా స్వర్గంగా తయారు చేసుకోవాలంటే సంబంధాల్లో, రిలేషన్స్లో అలాంటి మధుర స్వభావం తెచ్చుకోవాలి అంటే ప్రతిరోజు మన కోసమంటూ మనం ఒక గంట సమయాన్ని కేటాయించుకోవడంతో మన ఆలోచన విధానం చేంజ్ అవుతుంది. సంబంధాలు, బాంధవ్యాలు కూడా చాలా సంతోషంగా, సుఖప్రదంగా మనం గడపగలుగుతాం. ఈరోజు ఎపిసోడ్లో మనం ఇలాంటి ఆధ్యాత్మిక చింతన ఆధారంతో అంతర్గతంగా ఆత్మ ఉన్నతి చేసుకోవాలంటే మన సహజ లక్షణాన్ని జాగృతి చేసుకోవడంతో, ఒరిజినల్గా ప్రతి ఒక్కరిని ఆ ఒరిజినల్ దృష్టితో చూడడంతో మనలో ఉన్న లోపాలు, లోటుపాట్లు, బలహీనతలు కనిపించకుండా ఆ సహజ లక్షణాల ఆధారంతో ప్రతి ఒక్కరిని చూడడంతో అందరితో కలుపుకోగలుగుతాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.